సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి వారి గమ్యస్థానం చేరేందుకు కూడా ప్రకాశం జిల్లా ఆర్టీసీ పూర్తి స్థాయిలో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడేందుకు ప్రకాశం జిల్లా సంబంధించి డిప్యూటీ ఆఫీసర్ అయినటువంటి సుధాకర్ సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాకు సంబంధించి వచ్చేటువంటి వారు ఉద్యోగస్తులు కావచ్చు, వలస వెళ్ళినటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా తమ గమ్యస్థానం చేరేందుకు ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎన్ని సర్వీసులు ఏర్పాటు చేయబోతున్నారు, మీ మాటలో చెప్పండి. ప్రకాశం జిల్లాలో మరి ఈ ఏడాది సంక్రాంతికి సుమారుగా 242 బస్సులని ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. అంటే ఇది హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని మేము ఇది యాక్చువల్గా అప్ అంటారు, యాక్చువల్గా అప్ జర్నీ. సో మరి ఇంచుమించుగా అదే స్థాయిలో రిటర్న్లో కూడా ఎక్కువగా 250 వరకు ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈసారి ఏంటంటే మనకి కలిసి వచ్చే అంశం ఏంటంటే పబ్లిక్ హాలిడేస్తో పాటు ఫాలోడ్ బై పండగ హాలిడేస్ 3 రోజులు ఇవ్వటం జరిగింది. సో ఆల్మోస్ట్ 5 days అనేటువంటిది అవైలబుల్ ఉంది. చాలా కన్వీనియంటే, కంటిన్యూస్గా వచ్చినాయి కాబట్టి. సో ఒకేసారి రష్ అయ్యి వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు. గ్రాడ్యువల్గా వెళ్తారు. ఏదైనా 10వ తారీఖు ఫ్రైడే నాడు బయలుదేరే వాళ్ళకి, అంటే ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా ఫ్రైడే బయలుదేరుతారు. అదే మాదిరి గవర్నమెంట్ ఆఫీసులు కూడా 10వ తారీఖు అంటే నెక్స్ట్ డే నుంచి సెలవు కాబట్టి ఫ్రైడే నైట్లోనే బయలుదేరే అవకాశం ఉంది. ఇకపోతే ఈ జిల్లాలో బస్సులు కూడా చాలా వరకు కొత్త బస్సులతో నవీకరించడం జరిగింది. రీప్లేస్మెంట్ రూపంలో వచ్చాయి. ఇవన్నీ కలిపి రీప్లేస్మెంట్, ఆగ్మెంటేషన్ కూడా ఇవన్నీ కలిపి సుమారుగా 110 బస్సులు ఆర్టీసీ కొత్త వచ్చాయి. అలాగే 30 బస్సుల దాకా హైర్ బస్సులు కూడా కొత్తగా మారటం జరిగింది. కాబట్టి ఇలాంటి అవకాశం ఈసారి అది మనకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఈ బస్సులన్నీ కూడా అదే కాకుండా ఈసారి మనకి గతంలో కన్నా ఇప్పుడు ఏంటంటే సుమారుగా ఒక 6 స్టార్ లైనర్స్ అంటే నాన్ ఏసీ స్లీపర్స్ కూడా యాడ్ అయినాయి ఫ్లీట్లో. అలాగే ఒక 6 కొత్త ఇందిరా బస్సులు కూడా పాత బళ్ళు రీప్లేస్ చేసి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఇవన్నీ మనకి చాలా అంటే మనకి అవసరమైన టైంలో, అవసరమైనటువంటి నెసెసిటీ ఉన్న టైంలో ఈ మార్పిడి జరగటం ప్రజల్ని, ప్యాసింజర్స్ని ఆకర్షించడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్, యునిక్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టీసీ ఉన్న రికార్డ్ అయితే చాలా మంచి రికార్డు ఉంది. నిరంతరం వారికి ట్రైనింగ్ క్లాసులు కానీ, లేకపోతే వాళ్ళకి పునశ్చరణ చేయటము, లైన్లో తీసుకుపోవటము, అంటే డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుండేది, నిత్యం జరుగుతున్నటువంటి ప్రక్రియ. సో ఆర్టీసీ మీద పూర్తి నమ్మకంతో ప్రయాణం చేయొచ్చు. ఎందుకంటే డ్రైవర్స్ ఎబిలిటీ కానీ, స్కిల్స్ కానీ ఎప్పటికప్పుడే చెక్ చేయటము, కరెక్ట్ చేయటం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేయబోయే బస్సులన్నీ కూడా కొత్త బస్సులు అవటం వల్ల మనకి రిలయబిలిటీ పెరుగుతుంది. బస్సు నమ్మకంగా, ధైర్యంగా, అంటే మధ్యలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు, అలాగే బస్సు అపీరెన్స్ వైజ్ కావచ్చు, లోపల కోచ్ కండిషన్ కానీ కూడా బాగుంటాయి. సో అది మనకి ఈసారి అడ్వాంటేజ్. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అలాగే ఈ బస్సులన్నీ కూడా అక్కడ చాలా వరకు BHCL ఆ ప్రాంతం నుంచి బయలుదేరి వస్తాయి. ఆ మార్గ మధ్యంలో మీకు ప్రతి చోట కూడా మన సిబ్బంది, స్టాఫ్ అంతా కూడా అందుబాటులో ఉంటారు. ప్రతి బోర్డింగ్ పాయింట్ దగ్గర కూడా ఇంచుమించుగా టెంట్స్ పెట్టుకుని 3 రోజులు కూడా మన ఆఫీసర్లు, అధికారులు, సూపర్వైజర్స్, అందరూ స్టాఫ్, వాలంటీర్స్ ఇట్లా పెట్టుకుంటారు. సో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ బస్సు ఏది అనేది మనం గైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ అనే ఒక యాప్ ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీ బస్సు ఉందా, వెళ్ళిపోయిందా అనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఉండదు. జనరల్గా ఏంటంటే బయలుదేరేటప్పుడు టైంకే బయలుదేరుతాయి. బట్ టైల్ ఎండ్కి వచ్చేసరికి, ఎల్బీ నగర్ ఈ ప్లేసులకు వచ్చేసరికి చాలా కాలాతీతం అవుతుంది. అది మన చేతిలో లేనిది.
అంటే సేఫ్టీకి మనం ఇచ్చే ప్రాధాన్యత కూడా అదే స్థాయిలో ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరపడి టైం కవర్ చేయటము అట్లాంటి ప్రయత్నాలు చేయటం ఉండదు. సో ఇది ఇన్ఎవిటబుల్ డిలే అనేది. కాబట్టి మీకు కన్ఫ్యూజన్ లేకుండా లైవ్ ట్రాక్లో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. నేను అంతటికి ఏంటంటే ఒక పర్టికులర్గా సర్వీస్ నెంబర్ అనేది ఇస్తారు బస్కి సర్వీస్. అది 3 చోట్ల కాన్స్పిక్యూస్గా పెడతారు పెద్ద పెద్ద లెటర్స్తో. సో ఆ సర్వీస్ నెంబర్ని పట్టుకుంటే మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు, ఎక్కడుందో కూడా పిన్ పాయింట్ చేయొచ్చు. కాబట్టి ఇదొక ఉపయోగకరమైనటువంటిది. అలాగే అప్ అండ్ డౌన్ రిజర్వేషన్స్ చేసుకుంటే 10% డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈసారి ఒంగోలు నుంచి చూస్తే మనము స్లీపర్ బస్సులు ఎన్నడూ లేనంతగా 6 బస్సులు తిరుగుతున్నాయి ఒంగోలు హైదరాబాద్ మధ్యలో. ఇవి కాక 2 ఏసీ తిరుగుతున్నాయి. ఇందిరా బస్సులు కూడా కొత్తవి మారాయి. ఇవన్నీ కూడా ఒక సంస్థకి ఎంతగానో మంచి ఇది ఉత్తేజపరిచేది. సిబ్బందిని కానీ కాన్ఫిడెంట్గా ప్రయాణం చేయొచ్చు అనేటువంటి భరోసా కల్పించడం అనేది జరుగుతుంది. సార్, అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యానికి ఇది ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. అధిక మొత్తంలో దందా చేస్తున్న పరిస్థితి. సో ఆర్టీసీ ఛార్జెస్ కావచ్చు, టికెట్ విధానం ఎలా ఉంటుంది, ప్రజలకు ఏం చెప్తారు? ఆర్టీసీలో ఎప్పుడు సాధారణ రోజుల్లో ఎలా ఉందో ఇప్పుడు పండగ సందర్భంలో కూడా సాధారణ ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి అంటే మోటివేషన్ కోసం అప్ అండ్ డౌన్ చేసుకునే వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆర్టీసీలో ప్రయాణం చేస్తే ఉన్న అడ్వాంటేజ్ గురించి మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దారిలో ఏదైనా అవాంతరమైనా కూడా మేము మంచి చెడ్డ చూడటానికి మా సిబ్బంది ఉంటారు. దారి పొడుగునా డిపోస్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టాండ్ బై వెహికల్స్ కూడా ఉంటాయి హైదరాబాద్లో, కోటిపల్లి ఏరియాలో. లేదు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వెంటనే అటెండ్ చేసే విధంగా మెకానిజం ఉంటుంది. సో అందరూ ఆన్ డ్యూటీలో ఉంటారు ఆల్మోస్ట్ ఈ 3 days అక్కడ. ఈ జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా మన దగ్గర నుంచి కూడా 2 డిపో మేనేజర్స్ వెళ్తున్నారు, ఒక సీనియర్ స్కేల్ ఆఫీసర్ వెళ్తున్నారు. వాళ్ళతో పాటు డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్, కొంతమంది వాలంటీర్స్ వెళ్ళటం జరుగుతుంది. ఇంత పర్టికులర్గా ఫాలో చేసి బస్సులు ఎన్ని వచ్చాయి ఎన్ని రాలేదని చూసుకునే వ్యవస్థ ఉంటుంది. అది ఎంతో ఉపయోగకరం. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా కాల్ సెంటర్ చెప్పొచ్చు, అక్కడున్న సిబ్బందికి కూడా తెలియజేయచ్చు. సమస్య ఏది వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి, అటెండ్ చేయడానికి చాలామందిని పెట్టారు ఈ పరిస్థితిలో. దీని ఎంతగానో అందరికీ ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సేఫ్టీ అనేది ఆర్టీసీ బస్సుల్లో చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే బస్సులన్నీ కూడా రెగ్యులేట్ చేసి పంపిస్తారు. సో ఇవన్నీ దారి పొడుగునా కూడా మీకు ఏ రకమైన సమస్య వచ్చినా కూడా అటెండ్ అవ్వడానికి డిపోస్ ఉంటాయి. సార్, ఫైనల్గా ఒకటి, ప్రతి ఏడాది ఆర్టీసీ ఆదాయం ఎలా ఉంటుంది పండగ సీజన్లో? ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో కూడా సర్వీస్ ఉంటుంది అంటున్నారు. సో ఎలాంటి ఇన్కమ్ ఉంటుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ఇన్కమ్ గురించి దృష్టిలో పెట్టుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బస్సు లేదు, రాలేకపోయాం అనేటువంటి మాట రాకూడదు. సో ఇప్పుడు ఇచ్చిన 234 వెహికల్స్లో ఆల్మోస్ట్ 70-80 బస్సులు 3 రోజుల్లో వెళ్తాయి. 11, 12, 10, 11, 12 ఈ 3 రోజుల్లో ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇప్పుడు మేము ఇచ్చింది టెంటేటివ్గా 242 బస్సులు ప్లాన్ చేసాం. ఇది ఒకవైపుకే. సో అప్పుకి మళ్ళీ మేము అడిషనల్గా ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి ఏమవుతుందంటే బస్సెస్ అయిపోయాయి అంటే వెంటనే ఇంకో బండి పెట్టము, రిజర్వేషన్స్ కంప్లీట్ అయ్యే వరకు వాచ్ చేస్తుంటాం. ఏ డెస్టినేషన్కి ఎక్కువగా ఉన్నారు రిజర్వేషన్స్, ఎక్కడ ఫుల్ అయిపోతున్నాయి, అది దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మేము మరికొన్ని బస్సులు సిద్ధం చేస్తాం. అవి కూడా పెడతాం అవసరమైనప్పుడు. అవసరం ఉంటే అదే ఇప్పుడు మాకు అది తర్వాత అది దాని మీద మాకు పెద్ద శ్రద్ధ లేదు, సెకండరీ. ఫస్ట్ చూసేది ఏంటంటే బస్సులు లేక అందరు రిజర్వేషన్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయంటే మాత్రం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అది 34 కావచ్చు, 44 కావచ్చు, 54, అంటే 234 అనుకున్నాము. ఇంకా అవి పెరగవచ్చు కూడా. ఓకే. ఇది ఆర్టీసీకి ఆదాయం కాదు కావాల్సింది, ప్రయాణికులు మేము ఉన్నామని ఒక భరోసాని ఇచ్చే నేపథ్యంలో సంక్రాంతికి సంబంధించి ఇప్పటికీ 200కు పైగా స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా జిల్లా సంబంధించి డీపీతో తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తనోజ్ కుమార్తో తేజ సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.